చేసుకోవద్దు. అండ్ మమ్మల్ని కూడా ట్యాగ్ చేయొచ్చు. ఇట్స్ మీ కావ్య సార్, తన పేరు ఇట్స్ మీ కావ్య సార్. ఇన్స్టాగ్రామ్ లో సదా మీ ప్రేమకు బానిస, నేను సుమంత్ యాంకర్. సో ఇంకా ఎంత ఉంటాయి వెంకటేశ్వర నీ వయసు? 16 ఏళ్ళు ఉందా? 16 వ్యవసాయం ఇలాంటి వాళ్ళు ఇంకా పనిచేస్తున్నారు కాబట్టి మనం కూర్చొని చాలా థ్యాంక్ యూ. రైతులకి భాస్కర్ అక్కడ భాస్కర్ మధ్యలో సైలెన్స్ ఉండండి చాలు, ఇక్కడ వద్దు. గరుడ వస్త్ర సిల్క్
షోరూమ్ని ఈరోజు జడ్చర్ల కేంద్రంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జడ్చర్లలో ఈ యొక్క శారీ షోరూమ్ని ప్రారంభించినటువంటి రఘునందన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో తెలంగాణలో ఫస్ట్ టైం, కర్ణాటకలో చేస్తున్నాడు, బట్ తెలంగాణలో ఫస్ట్ టైం జడ్చర్ల నుంచి ప్రారంభం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా భువనగిరి, వనపర్తి, తర్వాత జమ్మికుంట, తర్వాత హైదరాబాద్, ఇంకా వివిధ జిల్లాలకు కూడా విస్తరించడానికి పెద్ద ఎత్తున ప్లాన్తో ముందుకు పోతున్నాడు మా జిల్లా వాసి. సో ఈరోజు సొంత జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించాలని గరుడ వస్త్ర సిల్క్ శారీస్ని ఇక్కడ ప్రారంభించిండు. ఎందుకంటే ఏదన్నా షాపింగ్ అంటే పెళ్ళిళ్ళన్నా శుభకార్యాలన్నా అందరూ హైదరాబాద్కి పోతుంటాం ఇక్కడ నుంచి. సో హైదరాబాద్కి పోవడము రావడము, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోయింది హైవేల మీద కూడా. హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి ఇంకా చెప్పనవసరం లేదు. అక్కడ పోయి టైం అంతా వేస్ట్ కాకుండా, వాళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోకుండా, వాటికంటే తక్కువ ధరకు ఇక్కడే చీరలు ఇవ్వాలంటేటువంటి ఒక లక్ష్యంలో ఈ ప్రాంతంలో అందరికీ ఒక మంచి ప్రైజింగ్తో, హైదరాబాద్లో మాదిరిగా హైదరాబాద్కి వెళ్తే ఖర్చులు ఎక్కువ రేట్లు ఎక్కువ అనుకోకుండా ఇక్కడ అదే దానికంటే తక్కువ ధరలతో మంచి చీరలను పెళ్లిళ్లకు శుభకార్యాలకు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఈ షాప్ని పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభం చేసిండ్రు. మరి వారికి అందరికి కూడా ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి షాప్ జడ్చర్లలో ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన ప్రజలకు అందరికీ కూడా జడ్చర్లలోనే చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, అందరూ కూడా జడ్చర్లలోనే ఈ షాప్ ఉండడం వల్ల కూడా వారికి సమయం ఆదా అవుతుంది, డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో అందరికీ కూడా ఈ జడ్చర్ల ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యొక్క గరుడ వస్త్ర సిల్క్స్ ప్రజల యొక్క అంటే ముఖ్యంగా మహిళలు ఎక్కువ అన్నీ పెట్టారు. చిన్నపిల్లలు కూడా ఉన్నాయి, మెన్స్ వేర్ కూడా ఉంది, అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ కామన్ అంటే డైలీ వేర్ కానివ్వండి, ఫంక్షన్స్ కోసం కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానీ అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ చీరలు కానీ బట్టలు కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా పెట్టారు. మెన్స్ వేర్ కూడా పెట్టారు, పిల్లలు కూడా ఉన్నాయి. సో ఒకే చోట అందరి షాపింగ్ కూడా అయిపోయేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసి ఈ షాప్ని ఇక్కడ ఓపెన్ చేసినట్టు కనబడుతుంది. సో అందరి యొక్క అవసరాలు తీరినటువంటి విధంగా ఆలోచనతో చేసినటువంటి ఈ యొక్క గరుడ వస్త్ర సిల్క్స్ మరోసారి అభినందిస్తూ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్ చర్చలో పెట్టిన దానికి మీ ధైర్యానికి మా ధన్యవాదాలు. సుమగారిని చూడగానే ఆవిడ మాటలు వినాలని అందరికీ అనిపిస్తుంది. వ్యాఖ్యానానికి సంబంధించి ఆస్కార్ అవార్డు ఏదైనా ఉంది అంటే అది అన్డౌటెడ్లీ సుమగారు పెట్టుకొని మనం మాట్లాడకూడదు. సుమగారి మాటలు వినేద్దాం. నమస్కారం జడ్చర్ల, బాగున్నారా? గరుడ వస్త్ర సిల్క్స్ ఓపెనింగ్ జరిగిన సందర్భంగా యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాను టు ఆల్ ది టీమ్ మెంబర్స్ ఆఫ్ గరుడ వస్త్ర సిల్క్స్. అండ్ అలాగే ఈ రోజు ఇలా నా మీద పేపర్లు వేసిన వాళ్ళకి ధన్యవాదాలు భయ్య. నేను గుర్తించాలి కదా, వేసా గుర్తించా, థ్యాంక్స్. అలాగే వందలాది ఫోన్లలో నా వీడియోలు తీసి వైరల్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా స్టార్ పురుషులందరికీ,
అలాగే స్టార్ మహిళలందరికీ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. జడ్చర్లకి చాలా సార్లు వచ్చాను, కానీ వేరే షూటింగ్ పర్పస్ మీద వచ్చాను. ఈ రోజు ఇలా రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కేరళ మలయాళీస్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఓణం పండగ శుభాకాంక్షలు. ఇవాళ ఓణం పండగ అక్కడ ఎలాగైతే సంక్రాంతి చేసుకుంటామో అలాగే కేరళలో ఓణం జరుపుకుంటూ ఉంటారనమాట. చాలా మంచి రోజు. ఈ మంచి రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు మీరు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. చాలా మంది మగవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, ఆడవాళ్ళ సంఖ్య నాకు ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ లో ఉన్నారా? ఓకే, లేదా ఇంటి దగ్గర ఉండి వీళ్ళందరినీ పంపించారేమో వీడియోలు తీయడానికి, కానీ నాకు ఒక చిన్న ఫీలింగ్. ఎనివే, చాలా సంవత్సరాల నుంచి, అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నాము, ఆల్మోస్ట్ జురాసిక్ పార్క్ డైనోసార్స్ ఉన్నప్పటి నుంచి మనం కూడా ఉన్నాము. అయినా సరే మనం యూత్, అవునా కాదా? నాలాంటి యూత్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. వావ్, చర్చల్లో మొత్తం యూతే ఉన్నారు. కాదు, మేమందరం యూత్. మా యూత్ ఐకాన్ సుమ గారు. వావ్, నేను ఎప్పటికీ యూత్, ఎందుకంటే నా అందం అలాంటిది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇటువైపు ఉండే గెస్టులు మాత్రమే కాకుండా అక్కడ ఓపికగా ఉండేటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ ఇన్ని సంవత్సరాల నుంచి మా కార్యక్రమాలు చూడబట్టే మేము చేయగలుగుతూ ఉన్నాము. అది స్టార్ మహిళ కానీ, జీన్స్ కానీ, భలే ఛాన్స్లే కానివ్వండి, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఎంతో మంది స్టార్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీరందరూ చూడబట్టి నా యాంకరింగ్ ఇన్నేళ్ళ నుంచి నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను. సో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అక్కలు, చెల్లెళ్ళు, బాబాయిలు, పిన్నులు, తాతలు, అంకుల్స్ అండ్ ఆంటీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు సుమన్. థ్యాంక్ యూ యాజ్ యూజువల్. బోత్ ఆఫ్ యు ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. కొంచెం నవ్వు, బాగుంటావు నవ్వితే. థ్యాంక్స్ మనం చెప్పాలి సుమ గారికి. మర్చిపోయాను అందరికీ చెప్పడం, నవ్వడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు నవ్వడం మాత్రం మర్చిపోదు. గ్రీన్ టీ షర్ట్, కొంచెం నవ్వు. ఎంత బాగుంది అసలు. వెంటనే మొత్తం లోపల ఆరోగ్యం అంతా చాలా బెటర్ అయిపోతుంది, పాజిటివిటీ వచ్చేస్తుంది. కొంచెం నవ్వుతూ ఉండండి. సుమ గారు ఎప్పుడేం చెప్తారంటే నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. గరుడ వస్త్ర సిల్క్స్ మేనేజ్మెంట్ తరఫు నుంచి సుమ గారికి అండ్ ముందుగా డెఫినెట్లీ పితృ సమానులు మా లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నియోజకవర్గంలో పరిచయం అక్కర్లేని పేరు తెలుగు వారు ఎక్కడున్న లక్ష్మారెడ్డి గారు అంటే అమితమైన ఆప్యాయత, గౌరవం ఉంటుంది. ఓటు లక్ష్మారెడ్డి గారు. గరుడ వస్త్ర సిల్క్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరి సుమ గారు, మరి షాప్ మేనేజ్మెంట్ సంబంధించిన మా మిత్రులు రఘునందన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. జడ్చర్ల పట్టణంలో ఒక మంచి వస్త్రాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రఘునందన్ రెడ్డి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళ టీం అందరు కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ, రఘునందన్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరు కూడా అయితే ఈ యొక్క వస్త్రాలయం ఇంకా ఇక్కడే కాకుండా వేరే దగ్గర చాలా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని రఘు గారు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మరి ఈ రకంగా ఒక చిన్న పట్టణాల్లో ఇటువంటి షాపులు ఏర్పాటు చేసి ఇక్కడి వాళ్ళకి అందరు కూడా తక్కువ ధరల్లో, సరసమైన ధరలో వస్త్రాలు అందించాలని రఘు గారిని కోరుకుంటూ, మరి ఇప్పుడే సుమ గారు అన్నట్టు ఇక్కడ అంతా మగవాళ్ళే కనిపిస్తారన్నది. అమ్మ, మా జడ్చర్ల మగవాళ్ళు చాలా మంచోళ్ళు. ఇక్కడ అందరు బట్టలు కొని వాళ్ళ ఆడలు అమ్మగారికి ఇంటికి తీసుకెళ్తారు. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మారెడ్డి గారు. అండ్ సుమ గారికి వెల్కమ్ బుకే అండ్ ఆల్సో షాల్ ప్రెజెంట్ చేయవలసిందిగా మా గరుడ వస్త్ర సిల్క్స్ మేనేజ్మెంట్ ని రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఫస్ట్ బ్రాంచ్ గా జడ్చర్లలో ఓపెనింగ్ చేస్తూ, ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ కి ది మోస్ట్ లక్కీయెస్ట్ అండ్ సూపర్ పవర్ఫుల్ హ్యాండ్ అయినటువంటి సుమ గారిని చూస్ చేసుకొని ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఎన్నో సూపర్ గా అన్ని చోట్ల ఆంధ్ర తెలంగాణలో మీరు ఓపెన్ చేయాలి. ఫుల్ ఆఫ్ సక్సెస్ అవ్వాలి గరుడ వస్త్ర సిల్క్స్ అని కోరుకుంటూ అన్వీల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను గరుడ వస్త్ర సిల్క్స్ బిల్డింగ్ ని కంప్లీట్ షాపింగ్ మాల్ గా. జక్కా మనీషా గారికి, జక్కా శ్రేయ గారికి అండ్ అనంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, థ్యాంక్ యూ శశాంక్ గారు ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. రఘునందన్ రెడ్డి గారు ప్రజాసేవతో పాటు వస్త్ర రంగంలో కూడా అడుగుపెట్టిన మా దిగ్గజానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
అండ్ ఎస్ లక్కీ చార్మింగ్ హ్యాండ్ మా సుమక్కతో ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ జరుగుతుంది. Yes, ఇంటర్నల్ sir. టాలెంట్ నెట్వర్క్ మా సాయి గారు అండ్ అమర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఏజే మీడియా ఆర్యన్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రివీల్ చేసేద్దాము, The అన్వీల్ first branch of Garuda Vastra Silks in Jadcherla రెడీ బిల్డింగ్ అన్వీల్ ఒకసారి మీరు చెప్పేస్తే. కర్టన్ రైజింగ్ బై సుమ గారు. గరుడ వస్త్ర సిల్క్స్ జడ్చర్లోని ఈ బ్రాంచ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటూ లెట్స్ అన్వీల్ గరుడ వస్త్ర సిల్క్స్ ప్లీజ్. హార్డీ కంగ్రాచులేషన్స్. Wow, the complete family shopping mall Garuda Vastra Silks first branch Jadcherla. Thank you. ముందే మీరు ఇచ్చే సక్సెస్ కి ముందుగానే థ్యాంక్స్ చేస్తూ Sir, here. మొత్తం జెంట్స్ సెక్షన్ సార్, మీదే మీ సెక్షన్. బాబు మీరు ఇట్లా చేయొద్దన్నా. ఎడిగా ఉందా మీ దగ్గర? అయ్యే ఓకే మ్యామ్. మేడం మీ కడ మీ కోడలు బాగుంటది. జోకులు మీరే వేస్తారా? నమస్కారం. జడ్చర్ల ఈరోజు గరుడ వస్త్ర సిల్క్స్ షోరూమ్ ఓపెనింగ్కి రావడం జరిగింది. అండ్ ఇది ఒక గరుడ వస్త్ర సిల్క్స్ షాపింగ్ మాల్గా ఇవాళ దీన్ని ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఏదైనా సరే ఓపెనింగ్, పండుగ ఇవన్నీ ఒక సెలబ్రేషన్స్ లాంటిది. అండ్ అందులోనూ ఇక్కడ కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే కాకుండా మగవాళ్ళకి కావాల్సినటువంటి బోల్డ్ అంత డ్రెస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు మనీషా అండ్ శ్రేయ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. వీళ్ళిద్దరూ చాలా సైలెంట్గా కనిపిస్తారు కానీ చాలా హార్డ్ వర్కర్స్. ఐ హర్డ్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఇద్దరు కూడా మేము తీసుకొని వచ్చారు ఇక్కడ జడ్చర్లకి. ఐ థింక్ జడ్చర్లలో ఇంకా షాపింగ్ ఇస్ గోయింగ్ టు బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ గరుడ వస్త్రా సిల్క్స్ కమింగ్. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. మీకు కావాల్సినట్టు మీ ప్రైస్ రేంజ్లో మీరు సెలెక్షన్ చేసుకోవడానికి చాలా ఎక్కువ క్వాలిటీని అలాగే చాలా ఎక్కువగా క్వాంటిటీని తీసుకొని రావడం జరిగింది. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్. అండ్ సారీస్ అట్ ఎనీ టైమ్ ఆర్ మై ఫేవరెట్. ఈరోజు నేను కట్టుకున్న సారీ కూడా ఫ్రమ్ గరుడ వస్త్ర సిల్క్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ కంచిపట్టు చీర. ఈ కలర్ కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ సూపర్ హిట్ కాంబినేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ దిస్ బ్యూటిఫుల్ సారీ టు మీ. అండ్ మీ ఫాదర్ ఇన్ లాకి, మదర్ ఇన్ లాకి, అలాగే మీ హస్బెండ్కి అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. సో ఎట్లా
అనిపిస్తా ఉంది మేడం? కలెక్షన్ ఎట్లా అనిపిస్తా ఉంది? కలెక్షన్ నేను కట్టుకున్నటువంటి ఈ సారీని బట్టి నాకు అర్థమైపోతుంది దట్ కలెక్షన్ చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, అలాగే రేంజెస్ కూడా డిఫరెంట్ రేంజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇందాక పైన కూడా వెళ్ళినప్పుడు మా వారికి ఒక షర్ట్ తీసుకున్నాను. సో ఐ రియల్లీ లైక్ ఇట్, చాలా బాగుంది, వెరీ నైస్. సో హూ వాంట్స్ టు స్పీక్ ఫస్ట్? వీళ్ళిద్దరు కో సిస్టర్స్, మనీషా ఆర్ శ్రేయ, హూ విల్ స్పీక్ ఫస్ట్? ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ అవబోతున్నాయి ఇన్ ద కమింగ్ మంత్స్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాము అండ్ చాలా హోప్ఫుల్ ఉన్నాము దట్ అందరికీ అన్ని కస్టమర్స్కి రిక్వైర్మెంట్స్కి మీట్ అయ్యేలాగా రీజన్ వైజ్ మీట్ అయ్యేలాగా ఫుల్ఫిల్ చేస్తాము అని చాలా కాన్ఫిడెంట్ ఉన్నాము. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, వీఆర్ వెరీ హోప్ఫుల్ అండి. ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళకి చాలా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం ఏంటో తెలుసా? షాపింగ్. సో మీకు ఎప్పుడైనా సరే టైం ఉన్నప్పుడు ఊరికే వాళ్ళకి మీరు 500కి కొనిపెట్టారా 50,000కి కొనిపెట్టారా అనేది చూడరు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ మీతో పాటు వచ్చాము అనేది మా ఆయనపై వాళ్ళు వెళ్ళని తెలుసా అనడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ హ్యాపీనెస్ మీరు అందరూ షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము అన్ని రేంజెస్ ఆఫ్ శారీస్ పెట్టాము. నాట్ ఓన్లీ శారీస్, వీ హ్యావ్ మెన్స్ వేర్, కిడ్స్ వేర్. సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వచ్చి చూసి మీకు నచ్చినవి పిక్ చేసుకొని థ్యాంక్ యూ. అది కాదు మేడం, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్లేవర్ ఉండాలి కదా జడ్చర్లకి. అదే ఫ్లేవర్ మీకు చెప్పింది. పెళ్ళయిందా? బ్రాంచ్ మీ చేతుల మీద చూపించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. దట్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐ ఫీల్ ఇట్ ఇస్ అండ్ నేను చేసేటువంటి ఏ షాప్ ఓపెనింగ్ అయినా ఏ సినిమా అయినా అన్ని బాగా ఆడాలి, అన్ని బ్లాక్ బస్టర్లు అయిపోవాలి నేను చాలా మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటాను. సో ఇది కూడా అలాగే అవ్వాలని నేను. సో నైట్ ఇరుముడి సినిమాకి వెళ్ళినట్టున్నారు, ఎట్లా ఉంది మేడం? లేదండి, నైట్ ఇరుముడి సినిమాకి వెళ్ళినట్టున్నారు కదా రవితేజ్. బాగుందండి, నైస్, ఎంజాయ్డ్. సినిమా నుంచి మంచి డైలాగ్ చెప్పండి మేడం. నాకు ఒక బలహీనత ఉంది. ప్రతి ఆడపిల్లని నా కూతురులాగా చూసుకునేటువంటి అందరికీ బలహీనత అందరికీ ఉంటానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మేడం మీ సీక్రెట్ నా చిన్నప్పుడు నా 7th క్లాస్ నుంచి చూస్తున్నా, ఇప్పుడు నాకు 44. ఇప్పుడు మీరు అట్లాగే 20 లాగా ఉన్నారు, కారణం అది మీ కళ్ళల్లో ఉంది. అలా అనుకుంటూ ఉండాలన్నమాట మనం. ఏం లేదు, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, టైంకి పడుకోవాలి. అది మీ ఆవిడని షాపింగ్కి తీసుకెళ్ళి విత్ యువర్ పర్స్. అది కూడా జడ్చర్లలో ఉండేటువంటి వాళ్ళకి చెప్పేశానండి. జడ్చర్ల ఎందుకు పెట్టాలనే ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే, నేను చిన్నప్పటి నుంచి జడ్చర్లను చదువుకున్నా, జడ్చర్లనే ఎడ్యుకేషన్ చేసిన కాబట్టి జడ్చర్లకి రాజకీయ అరంగేటం చేసిన కాబట్టి జడ్చర్ల తిమ్మాజిపేట మండలం జడ్చర్లకు ఉన్నది కాబట్టి జడ్చర్ల అరంగేటం చేసిన 20 ఏళ్ళు ఇక్కడ ప్రజాసేవకు చేసిన నేను అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం షాప్స్ బిజినెస్లో కోవాలనుకున్నప్పుడు మా అనంతరెడ్డి పార్ట్నరు కర్ణాటక అయితే ఫస్ట్ కర్ణాటక స్టార్ట్ చేసాం షాప్స్, అక్కడ 3-4 షాప్స్. దాని తర్వాత తెలంగాణలో పెట్టాలని చెప్పి జడ్చర్ల స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జడ్చర్ల ప్రజలందరూ దీవించి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మా అనిరుద్ధరెడ్డి ఎమ్మెల్యే గారు, తర్వాత డికే అరుణ ఎంపీ గారు వచ్చారు, ఇంతకుముందు వచ్చిపోయారు. తర్వాత సుమ్మ గారు ప్రత్యేక అతిథులు మా షాపింగ్ ప్రారంభోత్సవానికి. తర్వాత అదేవిధంగా ఎర్రశేఖర్ ఎమ్మెల్యే గారు ఒక వచ్చిపోతా, మాజీ ఎమ్మెల్యే వచ్చిపోతా అని చెప్పారు. మార్కెట్ చైర్మన్ గారు వచ్చారు, వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు చేస్తూ ఎప్పటికీ ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు కానీ మనకు అండదండలు ఉంటే షాపులు ఇంకా ఇటువంటి షాప్ జడ్చర్లో ఇంకా పెద్ద షాప్ పెట్టాలనుకున్నాం. కానీ ఎక్కడ ఒక ప్లేస్ అవైలబుల్ లేకుంటే ఈ ప్లేస్ దొరికింది కాబట్టి ఇది మార్కెట్లకు అనుగుణంగా ఉంటుందని చెప్పి పెట్టినాం. సస్తమైన ధరలకు, మంచి ధరలకు, నాణ్యమైన బట్టలు అందించాలనే ఉద్దేశం నుంచి జడ్చర్లకి వెళ్ళి మా రాజకీయ ప్రస్థానానికి అన్ని ఇక్కడికి వెళ్ళి ఉన్నాయి కాబట్టి ఇక్కడనే ప్రజలకు అందుబాటులో సేవ చేయాలి. ఇండిలు హైదరాబాదు, మామ్నారు, ఎక్కడో చార్మినార్ పోకుండా జడ్చర్లని అన్ని కొనుగోలు చిన్న కిడ్స్ కా నుంచి లాస్ట్ ఏజ్ వరకు కూడా అన్ని అందియాలని చెప్పి ఉద్దేశం నుంచి ఈ గాడో వస్త్ర సిల్క్స్ పెట్టడం జరిగింది. వీరందరికీ వచ్చి ప్రారంభం ఇచ్చిన ప్రత్యేకంగా అనిరుద్ధరెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు, అదే వారికి ప్రత్యేక అభినందనలు, ఎంపీ గారికి ముఖ్యంగా డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ మినిస్టర్ గారు వచ్చి ప్రారంభించిన వారికి ప్రత్యేక అభినందనలు వేస్తాం. ధన్యవాదాలు జడ్చర్ల గారికి. ఒకప్పుడు జడ్చర్ల నుండి ఎవరైనా మన షాపింగ్ పోవాలంటే హైదరాబాద్ పోయేది, లేకుంటే షాద్ నగర్, మహబూబ్ నగర్ పోయేది.
జడ్చర్లలో ఏమైనా కొనాలంటే కూడా అసలు మార్కెట్ ఉండకపోయేది. ఇప్పుడు మీరు చూస్తుంటే జడ్చర్ల అంటే ఇప్పుడు గ్రోయింగ్ టౌన్స్లలో జడ్చర్ల నెంబర్ 1లో ఉన్నది. మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. చాలామంది ఇప్పుడు నార్కర్నూలు అటు పోవాలంటే కూడా జడ్చర్ల నుండే పోవాలి. అటుపక్క ఈ నారాయణపేట కానీ గద్వాల్ కానీ మహబూబ్నగర్ పోవాలంటే కూడా జడ్చర్ల ఒక సెంటర్. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల ఒక సెంటర్. రాబోయే రోజులలో జడ్చర్లకు కూడా బైపాస్ రాబోతుంది. దీంతో చాలా మంది మార్కెట్ ఏమన్నా బైపాస్ వస్తే కూడా ఇక్కడ రా అనే కానీ అట్లా ఏమి ఉండదు. బైపాస్ ఉండి లారీలు కానీ అట్లాంటి డైవర్ట్ చేసి ట్రాఫిక్ ఉండకుండా జడ్చర్లలో ఇబ్బంది కాకుండా అట్లా బైపాస్ వస్తే ఏవైతే రాలేదని డైవర్ట్ కావాలో అటు కల్వకుర్తికి కానీ అటు మహబూబ్నగర్కి అటు నారాయణపేట కానీ కాయేటి అని అటు డైవర్ట్ అయితే కానీ జడ్చర్ల ఒక పెద్ద సెంటర్ కాబోతుంది. ఎందుకంటే బైపాస్ వస్తుంది. అదేవిధంగా ఉదండపూర్ రిజర్వాయర్ దగ్గర ఒక టూరిజం సెంటర్ మీరు మనం చూస్తుంటారు. జియో కూడా వాళ్ళు పాస్ చేస్తారు. సోమశిలతో టూరిజం ఇక్కడ జడ్చర్లలో కూడా ఉదండపూర్ గారు ఎందుకంటే ఓన్లీ 80 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే ఒక 1 అవర్లో జడ్చర్లకు రావాలి. ఒక మంచి టూరిజం సెంటరు. అదే అప్పన్నపల్లి అడవి దగ్గర మేము మొత్తం ట్రెక్కింగ్ సెంటర్ కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనం మొత్తం క్యాంప్స్ కానీ అట్లని తీసుకురాబోతున్నాం. కాబట్టి జడ్చర్ల విల్ బీ అ గుడ్ టౌన్. మీకు అందరికీ ఖచ్చితంగా మీరు ఇంకా చాలా షాప్స్ ఇట్లా ఓపెన్ చేయాలి. కానీ జక్క కుటుంబం గారు రఘునందన్ గారు కూడా అభినందనలు జరుపుతున్నాను. డెఫినెట్గా మా సహకారం మా సపోర్ట్ ఎవరికైనా కానీ జడ్చర్ల గ్రోత్ కోసం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుమార్ రెడ్డి, ఒకరు శశాంక్ రెడ్డి, ఒక ఆయన ఆస్ట్రేలియా రిటర్ను, ఒక ఆయన అమెరికా రిటర్ను. వాళ్ళిద్దరికి వచ్చిన వైపులూకంగా అమెరికా ఆస్ట్రేలియా పోవద్దు, మేము ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే బిజినెస్ చేయాలి, ఇక్కడనే అని పట్టుబట్టి వాళ్ళిద్దరిని అక్కడ పోకుండా చేసి ఇక్కడనే ఉంచుకున్నారు. వాళ్ళకి 2 ఎంబీఏ, ఒక ఆమె లండన్, ఒక ఆమె హైదరాబాద్ ఎంబీఏ. ఇద్దరు మంచి స్టడీస్, ఇద్దరు అందరికీ అవగాహన ఉంది. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ అనంత్ రెడ్డి, శశాంక్ రెడ్డి, శరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ముగ్గురు వైపులు. తర్వాత నా మిస్సెస్ ప్రశాంతి బిల్డింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులు పెట్టాం. గతంలో చాలా మనకు గొప్ప వెన్నున్నాయి. అన్ని ఒక బిజినెస్ ఆమె పేరు మొత్తం మాకు సక్సెస్ అనిపించింది. కాబట్టి ఆమె ఒక ఇంట్లో ఉన్న పార్ట్నర్గా పెట్టి ఈ బిజినెస్ సాగుతుంది. రఘునందన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇలాగే వాళ్ళిద్దరు కోడళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అంత పై చదువులు చదివేసి వచ్చిన ఆ నాలెడ్జ్తో ఇక్కడ మనం జడ్చర్లకు ఏం తీసుకురావచ్చు అనే ఐడియా వాళ్ళకి వచ్చి వీళ్ళందరూ కలిసికట్టుగా చేయడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ ఇండియా. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఉండాలి, అలాగే ఆలోచించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ చాలా సంతోషమైన అండ్ ఈ గరుడ వస్త్ర సిల్క్స్ ఇవాళ ఒక ఫస్ట్ బ్రాంచ్లో జడ్చర్లలో వారి పుట్టినూరైనటువంటి ఈ ఊరు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద సక్సెస్ అయ్యి మనకి ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్స్ అలా వస్తూనే ఉంటాయో సినిమాలు, అలా వస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పేశారు రోడ్ మ్యాప్ ఏంటో, ఆ జీపీఎస్ కూడా మనకి ఇచ్చేశారు. నెక్స్ట్ కర్ణాటకలో జరగబోతుంది కానీ తర్వాత ఓపెనింగ్స్ కానీ అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వారి పార్ట్నర్ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాను. ఆల్రెడీ కర్ణాటకలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ కూడా తీసుకుని వచ్చారు. క్వాలిటీ అండ్ ఏదైతే రేంజ్ ఉందో దాన్ని ఇక్కడ ఉండేటువంటి కస్టమర్స్కి సాటిస్ఫైయింగ్గా తీసుకొచ్చేయడమే వీళ్ళ స్పెషాలిటీ అండ్ యూఎస్పీ. సో అందరూ తప్పకుండా వచ్చి చర్చర్లలో ఉండేటువంటి గరుడ వస్త్ర సిల్క్స్ని వారు చెప్పిన విధంగా ఈ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నా షాపింగ్ ఇక్కడ చేసుకోండి. ఎందుకంటే మీకోసం అన్ని వెరైటీస్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే కాదు, మగవాళ్ళకి, పిల్లలకి, మొత్తం కుటుంబ సభ్యులు అందరికీ కూడా. సో కంగ్రాచులేషన్స్ అండి. సార్ ఎట్లా పట్టుకోండి ఒక్కసారి. సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి. వచ్చారు. మీ అందరికి బాయ్ చెప్పి వెళ్ళడానికి జస్ట్ లోకల్ కలెక్షన్ గురించి 2 మాటలు చెప్పి అందరికి బాయ్ చెప్పి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? ఆహా, ఇందాక నేను షోరూమ్ ఓపెనింగ్ వచ్చినప్పుడేమో మొత్తం మగవాళ్ళు కనిపించారు, ఇప్పుడు అంతా ఆడవాళ్ళు. ఇదేంటి టైం టేబుల్ వేసుకొని వచ్చారా? షాపింగ్ చేయడానికి వచ్చారా? ఓకే, అయితే గరుడ వస్త్ర సిల్క్స్ లో షాపింగ్ రేంజ్ చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను
ఇంపార్టెంట్, తీసుకెళ్లారా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మనం ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నా మనకి జీతాలు వస్తూ ఉన్నా దాంతో పాటుగా మన కుటుంబాన్ని అలాగే మన పిల్లల్ని మన అమ్మా నాన్నల్ని మనం బాగా చూసుకున్నప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాం, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటాను. సో వన్స్ అగైన్ మన గరుడ వస్త్ర సిల్క్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జడ్చర్ల ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా కొంచెం నవ్వమ్మా. అండ్ వన్స్ అగైన్ ఒకసారి మీరందరూ అక్కడే ఉండి సుమ గారికి హాయ్ చెప్పండి. ఎటర్నల్ టాలెంట్ నెట్వర్క్ మా అమర్ గారు సాయి గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సో వన్స్ అగైన్ పల్లాసున పాచువేటెల్ కనకాల సుమ గారికి ఓనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Once again, మనందరి తరపు నుంచి కూడా మా శుభ గారికి ఓనం ఒక పాటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Yes, మంచి సాంగ్ పెట్టండి. మన ఇంటి బంగారానికి డెఫినెట్లీ ప్రతి తెలుగు బంగారం మా సుమక్క. ఆ పాట కంటిన్యూ చేయండి. సుమ గారి డాన్స్ చూడాలని ఒక చిన్న స్టెప్ రెడీ. వాల్యూమ్ వాల్యూమ్ మీ యొక్క లక్కీ హ్యాండ్ మా గరుడ వస్త్ర సిల్క్స్ కి ఎన్నో బ్రాంచెస్ ఓపెనింగ్ చేసుకునేలాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జడ్చర్ల అందరి తరపు నుంచి శుభ గారికి థ్యాంక్స్ చెప్పి బాయ్ చెప్తాను. రెడీ ఒకసారి గట్టిగా అందరూ హ్యాపీ ఓనం వన్స్ అగైన్ పల్లాసున పాచువేటెల్ కనకాల సుమ గారికి మరొకసారి ఓనం శుభాకాంక్షలు. బట్టి బట్టి అక్క ఇంటి పేరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఏ జనరేషన్ అందరు లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఎంతో ఫేవరెట్ అయినటువంటి పర్సన్. ప్రతిరోజు మన తెలుగు ఇళ్లలో ఆవిడ గొంతు వినిపిస్తూ ఆవిడ కనిపిస్తూ ఉండే సుమా గారు మనందరికి ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్నంతా ఈ రోజు జడ్చర్లో చూపించారు. సో ఇది మీ న్యూస్ కాదు, మా న్యూస్. సో మీ న్యూస్ ఛానల్ కి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద ఎక్స్క్లూసివ్ లైవ్ కవరేజ్. జడ్చర్లలో గరుడ వస్త్ర సిల్క్స్ గ్రాండ్ ఓపెనింగ్ అయింది. థ్యాంక్ యూ మీ న్యూస్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. మీ న్యూస్ టీమ్ కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.